Hi, viewers. Today I would like to share a few words with you. That is going to be very nice for all of you. అంటే ప్రతి ఒక్కరి జీవితం జరిగేది. జనరల్గా మన మొబైల్ హ్యాంగ్ అయినప్పుడు జస్ట్ డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు మన ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదేంటో తెలుసా మీకు? అప్డేట్ అనే మెసేజ్ వస్తుంది. అప్డేట్ అనే మెసేజ్కి అర్థం ఏంటి అంటే ఫోన్ రన్ అవుతుంది, కానీ ఫోన్కి అడిషనల్ క్వాలిటీస్ కావాలి, అడిషనల్ సాఫ్ట్వేర్ కావాలి. సో దాంట్లో మెయిన్గా ఏముంటుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని వస్తుంది కదా. జనరల్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే ఏంటి? మొబైల్ అప్డేట్ చేస్తే బాగా యాక్సెస్ చేయొచ్చు, మంచిగా యాక్సెస్ చేయొచ్చు, ఇంకా బాగా యూస్ చేయొచ్చు అని అర్థం కదా. సో అలాగే మనము మన లైఫ్లో అప్డేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి అవతల వాళ్ళని తక్కువ చేసే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొకరికి అవతల వాళ్ళని నెగిటివ్ చేసి మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవతల వీక్నెస్ ని బట్టి వాళ్ళని ఎక్కిరించడం, నేను సుపీరియర్ అనే ఫీలింగ్ తో డామినేట్ చేయడం. జనరల్ గా మన బాసెస్ దగ్గర చేస్తుంటాం కదా. బాస్ అంటే గుడ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే, కానీ ద వే ఆఫ్ స్పీకింగ్ టు పీపుల్ నీడ్స్ టు అండర్స్టాండ్. సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వే. సో అప్డేట్ అవడం అంటే ఏంటంటే, మనిషిలో మొబైల్ అయితే మనం అప్డేట్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది, మొబైల్ బాగా యాక్సెస్ అవుతుంది. అలాగే మన లైఫ్ లో మనము అప్డేట్ అవ్వడం అంటే అవతల వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ బీయింగ్ ఇన్ దర్ పొజిషన్. ఒకసారి వాళ్ళ పొజిషన్ నుంచి కూడా చూసి ఆలోచించాలి. ఎవ్రీ టైం లైఫ్ అనేది ఆపర్చునిటీస్ ఇస్తుంది మనల్ని అప్డేట్ చేసుకోవడానికి. అరే ఇది తప్పు అని మనకు అప్పుడు అనిపిస్తుందా? సో ఎంతమందికి అంటే అప్డేట్ అవ్వడం అంటే నోటిఫికేషన్, అదే ఒక తప్పు చేస్తున్నప్పుడు అరే ఇది తప్పురా, మళ్ళీ రిపీట్ చేయకూడదు అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో దాన్ని నోటిఫికేషన్ అంటాం. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అది చేసేది కరెక్టా రాంగ్ అనేది మన మైండ్ లో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది. సో దట్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ విల్ కమ్ ఇన్ లైఫ్. సో మేక్ అవర్ సెల్ఫ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. సో అప్డేట్ యువర్ సెల్ఫ్, నాట్ జస్ట్ మొబైల్. అప్డేట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ థాట్స్ అండ్ డూయింగ్ అదర్స్ గుడ్ థింగ్. పక్క వాళ్ళకి మంచి చేస్తే మనం బాగుపడతాం. మన లోపల గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని మన పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అవతల బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని మనం గ్రేట్ అవ్వట్లేదు. అవతల బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం గుడ్ క్వాలిటీస్ ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన మెసేజ్. ఓకే.